హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు వీడియో వచ్చేసి యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్గా ప్రజెంట్ నేను వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కష్టపడతారు. ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఏమేమి చదవాలి అని చెప్పి దాని మీద మీ అందరికీ ఇంపార్టెంట్ వీడియో చేయాలని చెప్పి అందరికీ యూస్ఫుల్ అవ్వాలి అని చెప్పి నేనైతే మా సెకండ్ ఇయర్లో ఉన్న కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ఒక యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అనేది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుని వీడియో తీద్దామని వచ్చాను. బట్ ఈ వీడియో ఇంజనీరింగ్ స్టూడెంట్కి మాత్రం కంపల్సరీగా యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి డిఎల్డి అండ్ సిఓ. నేను వచ్చేసి సిఓ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫిఫ్త్ యూనిట్ అయితే చెప్తాను, షార్ట్ చేసి చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు మినిమైజ్ చేసుకుని ఇది రాస్తే మాత్రం కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే టాపిక్ మొత్తం కన్నా షార్ట్ చేసి చెప్పింది ఒకలా ఉంటుంది. అందుకు నేనైతే మీ వరకు ఈ వీడియో షేర్ చేద్దామని అయితే వచ్చాను. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసికల్లీ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. బట్ ఇలా నా దగ్గర బోర్డు లేకపోయేసరికి ఇలా మీ అందరికీ అందజేయాలని చెప్పి అయితే ఇలా నోట్స్లో రాసి అయితే చూపిస్తున్నాను. ఇక యూనిట్ 5లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాక్సెసింగ్ ఐఓ డివైజెస్ అనమాట. ఐఓ డివైజెస్ అంటే ఇప్పుడు మన కంప్యూటర్కి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనేది కంపల్సరీగా కావాలి. అదొక ఫస్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇంకా పాయింట్కి వచ్చేద్దానండి. ఇప్పుడు యాక్సెసింగ్ ఐఓ డివైస్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్కి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అనేది కన్ఫామ్గా కావాలి. ఫస్ట్ పాయింట్ అదే. బేసికల్లీ వీ వాంట్ ది కంప్యూటర్స్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి బస్. ఈ డయాగ్రామ్లో మనకి బస్ అనేది ఉంది. బస్ అనేదండి ఒక కనెక్షన్ ఇంటర్నల్ కంప్యూటర్ పార్ట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఉండేది. అదే బస్ మీనింగ్. బస్ మీనింగ్ ఏ వర్డ్ దట్ కనెక్షన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఇన్ ది ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇంటర్నల్, ఈ పాయింట్ అనేది ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ మనం కంప్యూటర్లో మౌస్ మీద కానీ కీబోర్డ్ మీద కానీ క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎంటైర్ లోపల ఉన్న వాటికి ఈ బస్ ద్వారా వెళ్తుంది అనమాట. బస్ అనేది నార్మల్గా మన దగ్గర బస్ అయినప్పుడు, బస్ అంటే బస్ స్టాండ్లోకి వెళ్తాం కాబట్టి, అంటే ట్రాన్స్పోర్టేషన్కి వాడతాం కాబట్టి అక్కడ ఇది యాక్చువల్గా ఇక్కడ బస్. సేమ్ అలాగే కంప్యూటర్లో కూడా బస్ అంటే అదే అనమాట. అక్కడ ఉన్న అన్ని వాటిల్ని ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇక ఈ సీఓకి వచ్చేసి మెయిన్లీ డయాగ్రామ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది వచ్చేసి దీనికి డయాగ్రామ్ అనమాట. ప్రాసెసర్, మెయిన్ మెమరీ, ఐఓ డివైస్ 1, ఐఓ డివైస్ ఎన్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి బస్ అనమాట. సిగ్నల్స్ ఒక దాని దగ్గర నుంచి ఇంకో దానికి పాస్ చేయడానికి ఉండదు. మ్యాక్సిమం బస్ కన్సిస్ట్ ఆఫ్ 3 టైప్స్ అనేది కన్సిస్ట్ అవుతాయి బస్సులో. అడ్రస్ లైన్, డేటా లైన్స్, కంట్రోల్ లైన్స్. అడ్రస్ లైన్ వచ్చేసి డేటా ఎక్కడ స్టోర్ అయిందో తెలుసుకుంటుంది. డేటా లైన్స్ వచ్చేసి యాక్చువల్ డేటా ఎక్కడ స్టోర్ అయిందో చూసి మనకి అందించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంకా కంట్రోల్ లైన్ వచ్చేసి ఇది వచ్చేసి రీడ్ కానీ రైట్ కానీ, ఇంకా కంట్రోల్ లైన్స్ వచ్చేసి రీడ్ కానీ రైట్ కానీ డేటాని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడతో యాక్సెసింగ్ ఐఓ డివైస్ క్వశ్చన్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది టాపిక్తో సహా. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటరప్ట్స్. ఇక ఈ ఇంటరప్ట్స్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్ సిగ్నల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వాడతాం అనమాట. బేసికల్లీ ఇది అనేది కంప్యూటర్స్లో వాడతాం. ఎక్కడెక్కడ వాడతాం ఏంటనేది ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్లో అయితే చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూజర్ తీసుకుందాం. ఒక యూజర్ దగ్గర నుండి నాకు ఒక ప్రింటర్తో ప్రింట్ చేయాలి పేజెస్ అనేది. ఒక 100 పేజెస్ ప్రింట్ చేయాలి నాకు. ఇది వచ్చేసి ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసి ప్రింటర్. ఇప్పుడు నాకు యూజర్ దగ్గర నుంచి నేను ప్రాసెసర్కి ఇస్తే డేటాని, ఈ ప్రాసెసర్ ఏం చేసిద్ది, ఇక ప్రింటర్కి ఇచ్చిద్ది. ప్రింటర్ ఏం చేసిద్ది, నాకు ఇక్కడ 100 పేజెస్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే అది వచ్చేసి ఒక 5 minutes ఆఫ్ టైం అనేది టేకన్ అవుతుంది అది ప్రింట్ చేయడానికి, పేపర్స్ అనేది మనకి ప్రింట్ చేయడానికి. ఈలోపు ఇది ప్రాసెసర్ వచ్చేసి ఐడల్గా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది. ఇది ప్రింటింగ్ తీసేలోపు ఇదంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఇంటరప్ట్స్ వాడడానికి ఈ టాపిక్ వచ్చిందనమాట. అప్పుడు ఒక డివైస్ ఎన్ని డివైస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ డివైస్ 2 అనేది ఒక ఇన్ఫర్మేషన్ని, ఇదే ఇంటరప్ట్స్ అనమాట, దానికి పాస్ చేసిన అప్పుడు ఇది ఐడల్గా ఉండదు కదా, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది చూసుకుంటుంది. అలా ఎన్ని డివైజెస్ అయినా తీసుకోవచ్చు సైమల్టేనియస్లీ. ఇది వచ్చేసి ఇదనమాట ఇంటరప్ట్స్ గురించి బేసిక్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఒక ప్రోగ్రామ్ అనేది, ఇది ఒక ప్రోగ్రామ్ 1, ఇది ఒక ప్రోగ్రామ్ 2. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ కంప్యూట్ చేయమంటున్నా, ఇది ప్రింట్ చేయమంటున్నా. ఇక ఒక 2 lines ఆఫ్ కంటెంట్ నేను కంప్యూట్ చేయమంటున్నా. ఇక ఇది కంప్యూట్ చేయగానే నెక్స్ట్ ప్రింట్ చేయమని చెప్తున్నా.
ఇక ఇది ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ మళ్ళీ కంప్యూట్ చేయమని చెప్తున్నా. ఇక మళ్ళీ ఇలా ఇంటర్లింక్ కనెక్షన్ గ్యాప్ లేకుండా ఉండే దానికోసం కూడా వాడతామన్నమాట. చూడండి ఎక్కడైనా ఐడియల్గా అయితే కనపడుతుంది. ఫస్ట్ కంప్యూట్ చేయగానే ప్రింట్ అయిపోతుంది. ఇది ప్రింట్ అవ్వగానే మళ్ళీ కంప్యూట్ చేస్తుంది. అలా ఇంటర్ కనెక్షన్తో ఉండడానికి ఇది సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గైస్. ఇక్కడతో మనకి ఇంటరప్ట్స్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. ఇంకా ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది, దాని బ్లాక్ డయాగ్రామ్ ఎలా వర్క్ చేస్తుంది మొత్తం తెలుసుకుందాం. ఇది వచ్చేసి డయాగ్రామ్ అనమాట. మెమరీ యూనిట్ నుంచి ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, పీడీ అంటే పెరిఫెరల్ డివైస్ అనమాట, PD1 PD2 అంటే. ఇది వచ్చేసి CPU, హౌ ఇట్ వర్క్స్ ఇవంతా ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మీకు సిఓకి వచ్చేసి మీరు కష్టం అనుకుంటారు, బట్ డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్గా వేస్తే మీరు థియరీ ఓన్గా రాస్తే సిఓకి మార్క్స్ అనేది కన్ఫామ్గా పడతాయి. ఎందుకంటే నేను కూడా ఒక లెక్చరర్ అయితే కాదు, బట్ ఈ డయాగ్రామ్స్ ద్వారా మనకి హోప్ ఉంటుంది. సిఓ అంతా వచ్చేసి డయాగ్రామ్ బేస్డ్ అనమాట. ఒకసారి మీ ఫ్యాకల్టీని కూడా అడిగి చూడండి, డయాగ్రామ్స్ ఉంటే మార్క్స్ అయితే ఫుల్ అయితే పడతాయి. సో చూసుకుందాం ఐఓ ఇక్కడ ప్రాసెసర్ ఏం చేసింది అనేది మొత్తం డీటెయిల్గా చూసుకుందాం. ఐఓ ప్రాసెసర్ హ్యావ్ కెపాసిటీ దట్ యాక్సెస్ మెమరీ. ఐఓ ప్రాసెసర్ అనేది మెమరీని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే కెపాసిటీ అనేది దీనికి ఉందన్నమాట ప్రాసెసర్కి. ఐఓ ఇదేం చేస్తుంది, ఐఓ టాస్క్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఫెచ్ ఆర్ ఎగ్జిక్యూట్ ఐఓ డివైస్, డేటాని ఫెచ్ చేసిద్ది అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ప్రాసెసర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ ఇదనమాట. CPU ప్రాసెస్ ఇది వచ్చి ఈ పాయింట్ వచ్చేసి CPU అనేది సాల్వింగ్ ప్రాబ్లమ్స్, అర్థమెటిక్ లాజిక్ అలాంటి దానికోసం డేటా రిక్వైర్డ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఐఓ ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్. ఐఓ అనేది ఇక్కడ చూడండి, ఐఓ అనే డేటా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడి నుంచి పెరిఫెరల్ దగ్గర నుంచి మెమరీ యూనిట్కి వెళ్తుంది, నాట్ సిపియూకి వెళ్ళట్లేదు కదా. ఆ పాయింట్ కూడా అక్కడ రాసుకున్నాం. ఎప్పుడైతే వెన్ ఎవర్ సిపియూకి సిగ్నల్ ఇచ్చాము అంటే అక్కడతో కంప్లీట్ అయిపోయింది అన్నారు. లాస్ట్ పాయింట్ చూడండి, వెన్ ఎవర్ ది సిగ్నల్ బ్యాక్ టు సిపియూ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇదనమాట. ఇది వచ్చేసి ఇది ఈ మెయిన్ పాయింట్స్ రాసుకుని కొంచెం మీ ఓన్గా రిలేటెడ్ కంటెంట్ రాసుకుంటే కన్ఫామ్గా మార్క్స్ అయితే పడతాయి. ఇక్కడతో మనకి ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ మెమరీ యాక్సెస్ DMA. దీని గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం యూనిట్ అనేది 2 పార్ట్స్గా పెడతాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ వచ్చిద్దేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇక్కడతో ఒక పార్ట్ ఇంకో దానిలో పెడతాను అనమాట. 2గా ఉంటాయి చూసుకోండి. ఇది part 1 part 2 కింద పెడతాను, యూనిట్ 5A. ఇక నీకు ఇది వచ్చేసి డిఎంఏ అంటే పేరులోనే తెలుస్తుంది కదా, మనం డైరెక్ట్గా మెమరీ యాక్సెస్ అవుతుంది అని చెప్పి. అది వచ్చేసి ఈ డయాగ్రామ్ అనుకుంటా. ఇది ప్రాసెసర్, ఇది మెయిన్ మెమరీ, ఇది సిస్టమ్ బస్ అంటే మీకు తెలిసిందే. ట్రాన్స్ఫర్ ద డేటా, ఒక డేటా ఇంటర్నల్ కాంపోనెంట్స్, లోపల ఉన్న కాంపోనెంట్స్ని డేటా షేర్ చేయడానికి వాడతాం బస్ అనేది. డిస్క్, డిఎంఏ కంట్రోలర్, ప్రింటర్, కీబోర్డ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కీబోర్డ్ నుంచి మనం ఏదన్నా డేటాని షేర్ చేయాలంటే బస్ తీసుకెళ్ళాలి. ముందు వచ్చి బస్సే కదా అన్ని లోపల ఉన్న పార్ట్స్ డేటా తీసుకెళ్ళేది. అదే ఈ పాయింట్ చెప్పేది. బస్ ఎక్కడ తీసుకెళ్ళేది, ప్రాసెసర్కి తీసుకెళ్ళేది. ప్రాసెసర్ ఎక్కడికి ఇచ్చింది, ప్రాసెసర్ చూసి మళ్ళీ మెయిన్ మెమరీకి ఇచ్చింది, మెయిన్ మెమరీ నుంచి మళ్ళీ అవుట్పుట్ డివైస్కి అయితే ఇచ్చింది. ఇంత రిస్క్ కన్నా డైరెక్ట్గా కీబోర్డ్ నుంచి డిఎంఏ కంట్రోలర్ వాడితే విత్ సెకండ్లో మెయిన్ మెమరీకి పంపించేది, వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డిఎంఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా మెయిన్ మెమరీకి వెళ్ళిపోద్ది. అది ఈజీ కాబట్టి ఈ పాయింట్ అవి తెలుసుకోండి. ఇక్కడ అవే ఉంటాయి చూడండి. కీవర్డ్ టు డేటా విల్ షేర్ త్రూ ది బస్ అండ్ ఇట్ విల్ టేక్ మెయిన్ మెమరీ అండ్ ఇట్ విల్. ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది అని చెప్తున్నా ఫస్ట్ పాయింట్లో, ఎందుకంటే ఈ కీబోర్డ్ నుంచి ప్రాసెసర్కి వెళ్తుంది, ప్రాసెసర్ చెక్ చేసుకుని అప్పుడు మెయిన్ మెమరీకి షేర్ చేస్తుంది. దానికన్నా బదులు కీబోర్డ్ నుంచి డైరెక్ట్గా డిఎంఏకి పంపిస్తే డిఎంఏ చెక్ చేయదు, దాని ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా మెయిన్ మెమరీకి పంపించేస్తుంది. అప్పుడు ఈజీ కదా అది. ఒకవేళ ప్రాసెసర్ తీసేస్తే మనకి అంతా సెట్ అవుతుంది అన్నాం, బట్ ప్రాసెసర్ లేకుండా అసలు కంప్యూటరే ఉండదు. అక్కడ ఈ పాయింట్ కూడా ఉంచండి. ఇఫ్ యూ రిమూవ్ ప్రాసెస్ దెన్ ఇట్ విల్ ఈజీ. ప్రాసెసర్ తీసేస్తే ఈజీగానే ఉంటుంది, బట్ ప్రాసెసర్ లేకుండా కంప్యూటర్ అనేది ఉండదు కదా. అందుకు ఇంకో విధంగా డిఎంఏకి పంపిస్తుంది, అది ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్టర్గా ఉంటుంది. అది వచ్చేసి ఇది అనమాట. ఇక్కడతో డిఎంఏ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడతో ఒక పార్ట్ ఎండ్ చేస్తున్నాం, ఇంకోటి నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఇంకా 3 టాపిక్స్ అయితే లెఫ్ట్ అయి ఉన్నాయి ఈ యూనిట్కి వచ్చేసి. అది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ కింద పోస్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఈజీ అవుతుంది అని చెప్పి మీకు కూడా. అంతే, ఒక్కసారి ఇంత వీడియో చూడాల్సిన అవసరం తప్పిద్ది అన్నట్టు. ఓకే, ఇక్కడ దాకా వచ్చాక మన ఛానల్ని నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.